బిగ్ బాస్ ఫేమ్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గుర్తున్నాడండి మీకు? బిగ్ బాస్ ఫేమ్లో పల్లవి ప్రశాంత్ మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. రైతు బిడ్డ అంటే అర్థమైపోతాయి, ఇంకా అంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన లేదు అతని గురించి. ఆ రైతు బిడ్డ మీద తీవ్ర ఆరోపణలు అయితే కనుక ఇప్పుడు ఎదురవుతున్నాయండి. ఎందుకంటే రైతు బిడ్డని నమ్మి చాలామంది అతన్ని బిగ్ బాస్లో కంటెస్టెంట్ల విన్నర్గా సెలెక్ట్ చేశారు చాలామంది. నిజంగా రైతు బిడ్డని అతను బిగ్ బాస్లో రావడం కూడా రైతు బిడ్డ అనే కారణంతోనే. అలాంటి రైతు బిడ్డ చాలా మోసగాడట. తెలుసా మీకు ఆ విషయం? ఎంతటి మోసగాడంటే ఒక ఫ్రేము రెండు వచ్చిన తర్వాత తను ఏం చేశాడంటే చాలా బెట్టింగ్ యాప్లు అయితే కనుక ప్రమోట్ చేశాడంట. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల చాలామంది కుటుంబాలు నాశనం అయిపోయాయి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల చాలామంది చచ్చిపోతారు. ఏంటి బలవన్ మరణాలు చాలా మటుకు జరుగుతాయి. ఏంటి బలవంతంగా చనిపోవడం చాలా మటుకు జరుగుతాయి. ఎందుకంటే కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి నాశనం అయిపోతాయి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. అలాంటి బెట్టింగ్ యాప్ చేయకూడదని మరి ఆ రైతు బిడ్డకి తెలియదంటారా? రైతు బిడ్డకి తెలియదంటారా? అమాయకంగా ముఖం పెట్టి అన్నా నేనన్నా మీరు రైతు బిడ్డనన్నా కొంచెం నన్ను బిగ్ బాస్ పంపండి అన్నా అని మాట్లాడిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఆ పల్లవి ప్రశాంత్ ఎంత దారుణంగా ఎలాగైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడని చాలామందికి తెలియదు ఈ విషయం. ఇప్పుడైతే కనుక ఆ నోట ఈ నోట మొత్తానికి ఎలాగైతే అండి నామినేషన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరుగుతుంది. ఏమని? పల్లవి ఎవరైతే రైతు బిడ్డ ఉన్నారో ఆడు పచ్చి మోసగాడు, ఆడంత దుర్మార్గుడు లేడు, కాబట్టి ఆయన్ని నమ్మి చాలామంది మోసపోయారు అని ఒక రకంగా తీవ్ర ఆరోపణలు అయితే చేస్తాడు. ఏంటి కాబట్టి ఇలాగా అంటే ఒక పేరు ప్రతిష్టలు వచ్చేసరికి డబ్బు సంపాదించడం కోసం, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం కోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు చాలామంది యూట్యూబర్స్, చాలామంది సెలబ్రిటీస్, చాలామంది టీవీ నటులు, చాలామంది సినిమా నటులు. కాబట్టి ఆ కోవకు సంబంధించి అదే విధంగా నడిచాడు పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో అని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాస్తవంగా ఇలాంటి వాళ్ళందరి మీద కేసులు అయితే కనుక ఇప్పుడు నమోదవుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఎవరెవరైతే కనుక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో, ఎవరెవరైతే కనుక బెట్టింగ్ యాప్లు ఆడమని ఇన్స్టాగ్రామ్లో ఇట్లో ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద కేసులు అయితే నమోదవుతున్నాయి. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ వివి సజ్జనర్ ఆర్టీసీ ఎండి ఆయన అయితే కనుక దీని మీద ఎక్స్ వేదికగా యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నిజంగా వాస్తవంగా రైతు బిడ్డ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడా అని అంటే కనుక సాక్ష్యాలు కొన్ని చూపిస్తాడు. నాన్వేషణ ఛానల్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని చూపిస్తాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా అతని మీద కూడా కేసు నమోదవుతుంది, కేసులు పెడుతుంది. 2 కోట్ల రూపాయల వరకు స్కామ్ చేశాడు బెట్టింగ్ యాప్ల వల్ల. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చి పడిపోతుంది? పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇగో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అని లైవ్లో సాక్ష్యాలతో సహా చూపించి నేరం ఆరోపిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆడేవాళ్ళు, ఆ లింక్ని క్లిక్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. మన మీద ఆధారపడి మన కుటుంబం ఉంటుంది. కాబట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్ల వల్ల లక్షల రూపాయలు కూడా సెకండ్ల వ్యవధిలో గాల్లో కలిసిపోతాయి. సంపాదించడానికి చాలా ఏళ్ళు పడుతుంది. కాబట్టి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం, షార్ట్ పీరియడ్లో కోటీశ్వర్లు అయిపోతారు. ఇలాంటి మాటలు నమ్మకండి ఖచ్చితంగా. ఎందుకంటే జీవితాలు నాశనం అయిపోతుంది. బలవంతంగా చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అసలు లెక్కకు లేనని అనమాట. పైకి తెలిసే 5 లేదా 6 చనిపోతున్నారు అంటారు, కానీ తెలియకుండా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దు. నిజంగా ఎలాంటి పని చేస్తే కనుక క్షమించరాని నేరం పల్లవి ప్రశాంత్ అయినా సరే ఎవరైనా సరే. చూస్తున్న మీరు అందరూ కూడా ఇతర పైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ల మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చిన్నపాటి యుద్ధం గురించి మీ అభిప్రాయం ఏంటో మాటల రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది చేరుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.